హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్ టాక్. ఈరోజు మనం మాట్లాడే విషయం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే వ్యక్తుల మధ్య నైపుణ్యాలు. మీరు వినే ఉంటారు, మనం అన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి రోజు మాట్లాడతాము, మనం రోజు చేస్తూ ఉంటాము. కానీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే దాన్ని అంటారనేది మనకు తెలియదు. అయితే ఈరోజు నేను కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. డెఫినెట్గా మీ అందరికీ గుర్తుకొస్తుంది, మీరు రోజు అవి చేస్తూ ఉంటారని. ఒక సింపుల్ క్వశ్చన్ అండి అందరికీ. ఒక మనిషి అంటే వాడికి ఒక సింపుల్గా 3 బేసిక్ నీడ్స్ ఉంటాయి. దాన్ని ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అని మనం చెప్తూ ఉంటాము. అంటే తినడానికి తిండి ఉండాలి, వేసుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. ఈ 3 ఉంటే మనిషి బ్రతకగలడా అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే సైకాలజీలో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే నేను ఒక మనిషిగా అందరితో ఎలా ఉండాలి, అందరితో ఎలా ప్రవర్తించాలి, అందరితో కలిసి ఎలా పని చేయాలి, అందరితో కలిసి ఎలా బ్రతకాలి అని చెప్తూ ఉంటారు. మా సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ పారిక్ గారు ఒక బుక్లో రాసి ఉన్నారు. మీకు ఎప్పుడైనా టైం దొరికితే అది గూగుల్లో మీరు చదవచ్చు. దాన్ని ఏమంటారంటే 5B అని ఒక బిహేవియర్ అనేది ఒక మనిషిలోకి రావాలి. అంటే 5B అంటే ఏమి లేదు, ఫండమెంటల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ / బిహేవియర్ అంటారు. అంటే నేను ఒక మనిషిగా మీతో ఎలా ప్రవర్తించాలి అనేది ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనిషి అంటే బేసిక్ నీడ్స్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ ఉంది. సో అది కాక మనకి ఇంకా ఎన్నో నీడ్స్ ఉన్నాయి, మనకి ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి. అవి మనం రోజు చెప్పుకోలేము, అది మనం ఉన్నట్టు కూడా మనకు కూడా తెలియదు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంక్లూజన్ అంటారు దాన్ని. ఇంక్లూజన్ అంటే నన్ను మీలోకి తీసుకోవాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొత్తగా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఆఫీస్లో పార్టీ ఉంది, ఈవినింగ్ రమ్మని చెప్పారు. సరే, ఈరోజు నాకు ఆఫీస్లో ఫస్ట్ డే, అంతగా ఫ్రెండ్షిప్ ఎవరితో చేసుకోలేదు. కానీ ఆఫీస్ పార్టీ ఫస్ట్ టైంగా వెళ్ళక తప్పదు. పార్టీకి వెళ్ళాను. వెళ్తే నాకు ఎవరూ పరిచయం లేదు అక్కడ. సరే, నన్ను రమ్మన్న ఒకే ఒక హెచ్ఆర్ ఆవిడ నాకు తెలుసు. నేను సింపుల్గా వెళ్ళి ఒక గ్లాస్లో కూల్ డ్రింక్ తీసుకొని పక్కన నుంచొని ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను ఎవరైనా వచ్చి నాతో మాట్లాడి పలకరించి నన్ను వాళ్ళతో ఇంక్లూడ్ చేస్తే నాకెంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. దాన్ని ఇంక్లూజన్ అంటారు. ఇది మనం ఎవరికీ చెప్పము, కానీ మన మనసులో ఈ కోరిక ఉంటుంది, ఎవరైనా నన్ను ఇంక్లూడ్ చేసుకోవాలి అని. మీరు సింపుల్గా తీసుకోండి, ఆఫీస్ ఎగ్జాంపుల్ కాదు, స్కూల్లో అయినా కాలేజ్లో అయినా మీరు ఫస్ట్ టైం వెళ్ళారు, లంచ్ బాక్స్ తీసుకొని మీరు పక్కన ఒకళ్ళే తింటే మీకు బాగా అనిపిస్తుందా, లేకపోతే అందరిలోకి టీంలోకి మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుంటే మీకు బాగా అనిపిస్తుందా? సో ఇది ఒక నీడ్, ఒక మనిషికి ఇది ఒక కోరిక లోపల ఉంటుంది, వాడు బయటికి చెప్పుకోలేడు. దీన్ని ఫస్ట్ వన్ అంటారు ఇంక్లూజన్. నెక్స్ట్ వన్ వచ్చేసి రికగ్నిషన్. అంటే నేను ఏదైనా చేస్తే నన్ను పోగొట్టాలి, నేను చాలా బాగా చేశానని మనకు చాలా మనసులో ఈ కోరిక ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎంత పెద్దగైనా కానీ ఎవరైనా వచ్చి నువ్వు చాలా బాగా చేశావు అంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. సపోజ్ మీరు స్కూల్లో ఉన్నారు, మిమ్మల్ని క్లాస్ బాయ్ కానీ స్కూల్ బాయ్ కానీ క్లాస్ గర్ల్ చేస్తే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో మీ టీచర్ వచ్చి మీ పేరెంట్స్తో మీ అమ్మాయి చాలా బాగా చేసింది అండి, చాలా బాగా చేసిందని మీకు వెనకాల ఇలా చెప్తూ ఉంటారు. ప్యాటింగ్ ద బ్యాక్ అంటారు దాన్ని. ఇలా చాలా బాగా చేసామమ్మా షాబాషి ఇస్తూ ఉంటారు. అప్పుడు ఎంతో సంతోషం. దానికి మనకి ఏమీ అవసరం లేదు. ఆఫీస్లో జాయిన్ అవుతారండి, ఉద్యోగాలు చేస్తారు, మన లోపల ఒక కోరిక ఉంటుంది, నేను ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో జాయిన్ అయ్యాను, నేను టీమ్ లీడర్గా అయినా మేనేజర్గా అయినా ప్రమోషన్ రావాలి. సరే, నేను 1 సంవత్సరం చేశాను, కంపెనీ తరఫు నుంచి నాకేం వస్తుంది, బోనస్ వస్తుందా, ఇంక్రిమెంట్ వస్తుందా, ఇది ఒక చిన్న కోరిక. రికగ్నిషన్. కంపెనీలో పెద్ద ఫంక్షన్ ఉంది, 500 మందిని పిలిచారు, దాంట్లో ఫ్యామిలీని కూడా పిలిచారు, అక్కడ స్టేజ్లో నన్ను పిలిచేసి ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది, నాకెంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. దాన్ని రికగ్నిషన్ అంటారు. ఇది రెండవది. ఇది కూడా మనిషిలో కోరిక ఉంటుంది, ఇది మనం బయట చెప్పుకోము. నాకొచ్చి చెప్పురా, నాకొచ్చి సాబాషి ఇవ్వరా అని మనం అడగము, కానీ ఇచ్చిన తర్వాత మనకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మూడవది ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. ఎక్స్టెన్షన్ అంటే ఏమీ లేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఎక్స్టెన్షన్ అంటే
ఇప్పుడు సింపుల్గా చూడండి, మనం ఇంట్లో లేకపోతే మనం ఈ దేశం అంతా సుఖపడుతుంది ఎందుకు అంటే బార్డర్లో ఆర్మీ వాళ్ళు ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉన్నారు. వాళ్ళకి మనకి పరిచయం ఉందా? వాళ్ళకి మనకి రిలేషన్షిప్ ఉందా? ఏమీ లేదు. కానీ వాళ్ళు మన కోసం అక్కడ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ జీవితాల్ని అన్నీ మర్చిపోయి మనకి కాపాడుకోవడానికి ఆ బార్డర్లో వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. ఎప్పుడైనా యుద్ధం అయితే ఎవరు ఉంటారో ఎవరు పోతారో అనేది తెలియదు. దాన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్ అంటారు. ఇది మూడవది. ఇది కూడా మనిషిలో కోరిక ఉంటుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం కూడా కష్టపడిన వాళ్ళు, ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ప్రేమతో చూసుకున్న వాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్ అంటారు. నాలుగవది అఫిలియేషన్ అంటారు. ఈ పదం విని ఉంటారు మీరు ఎప్పుడైనా, కానీ సింపుల్గా దిస్ ఈజ్ అఫిలియేటెడ్ టు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని విని ఉంటారు. అఫిలియేషన్ అంటే ఏమీ లేదు. చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉన్నారు. మన ఫ్యామిలీ అమ్మ నాన్న కాకుండా అత్త మామ బాబాయ్ చిన్నమ్మ పెద్దమ్మ అందరూ ఉంటారు. వాళ్ళని కూడా మనం బాగా చూసుకుంటాము. సరే, మన పక్కన ఇంట్లో ఏ తాతమ్మ ఏ తాతయ్య ఉంటారు, వాళ్ళని కూడా మనం బాగా చూసుకుంటాము. అంటే మనకు వాళ్ళు తెలుసు. అది మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు. వాళ్ళు కూడా మనకు చుట్టంలాగా పక్కన ఉన్నారు. 10 సంవత్సరాలు అయిపోయిందంటే వాళ్ళు చుట్టరికం కింద వస్తారు. సో ఇలాంటి వాటిని అఫిలియేషన్ అంటారు. ఇంకొకటి చూడండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్ దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. ఒక బ్లైండ్ పర్సన్, గుడ్డోడండి, వాడికి క్రాస్ చేయడం రాదు. మీరు వాడి చేయి పట్టుకొని వాడికి క్రాస్ చేపిస్తారు రోడ్డు. వాడికి మీకు ఎటువంటి సంబంధం లేదు. వాడిని మీరు మళ్ళీ ఎప్పుడు చూడరు, వాడిని ఇంటికి పిలవరు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళరు. కానీ ఆ ఒక్క 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు ప్రేమగా వాడి చేయి పట్టుకొని వాడిని రోడ్ క్రాస్ చేయించారు. దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. మళ్ళీ దీని తర్వాత వచ్చేసి కంట్రోల్ అనే ఒక పదం ఉంటుంది. కంట్రోల్, ఇన్ఫ్లుయెన్సింగ్ అండి. కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. అది ఎట్లా కంట్రోల్ అంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూడండి, మన డిసిషన్స్ అన్నీ, మనం తీసుకున్న నిర్ణయాలన్నీ మన అమ్మ నాన్న వాళ్ళు చెప్పారు. అది మనం చేసుకోలేదు. వాళ్ళు చెప్పిందే మనం విన్నాము. ఒక్కసారి అమ్మ చెప్పింది రోజుకి వచ్చి నువ్వు ఇంటికి రాగానే చదువుకొని కరెక్ట్గా 9 గంటలకు అన్నం తినేసి 9:30 కల్లా నీ రూమ్లో లైట్ ఆఫ్ అయిపోవాలి అనేది కంట్రోల్ అంటారు దాన్ని. రెండోది వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తాము? మనం ఏదైనా బట్టలు కొనుక్కోవాలి, పుట్టినరోజు లేకపోతే ఏ పెళ్ళికో వెళ్ళాలి, ఏ ఫంక్షన్కి వెళ్ళాలి, మనం షాపింగ్కి వెళ్తాము. చాలా వరకు చూశాను, ఫ్రెండ్స్ని తీసుకెళ్తూ ఉంటాము. అమ్మ నాన్న కాకపోయినా ఫ్రెండ్స్ కజిన్స్ వాళ్ళు మనతో వస్తూ ఉంటారు. సరే, నాకు నచ్చింది బ్లాక్ కలర్ అని నేను తీసుకుంటాను. పక్క వాడిని అడుగుతాను, అరే ఎలా ఉందిరా బ్లాక్ కలర్ నా మీద అంటే, బ్లాక్ బాగానే ఉంది, కాకపోతే ఒకసారి వైట్ అయినా రెడ్ అయినా పింక్ అయినా ట్రై చేయవచ్చు కదా నువ్వు అంటారు. సరే, అది కూడా నేను ట్రై చేస్తాను. అది కూడా నాకు నచ్చినట్టు ఉంటుంది. సో నేను దాన్ని తీసుకుంటాను. దీన్ని కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. వాడు నన్ను డిసిషన్ తీసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, నా నిర్ణయాన్ని వాడు మార్చడానికి కారణం వాడని నేను అది తీసుకుంటాను. ఇవన్నీతో వీటితో అంతా సరిపోతుందంటారా మన జీవితంలో? కాదు. దీనిపైన కూడా మనకి ఇంకొక అవసరము, ఇంకొక కోరిక ఉంటుంది. అదేంటంటే సెక్యూరిటీ అంటారు దాన్ని. సెక్యూరిటీ అంటే మనకి ఇంట్లో ఉంటే అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు అంటే నేను చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. అంటే వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. కాలేజ్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్ళాక టీచర్స్ నన్ను చూసుకుంటారు. ఓకే, ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్కి వెళ్ళాక ఉద్యోగం ఉంటుందా, రేపు పొద్దున్న నేను వచ్చినప్పుడు ఉద్యోగం పోతుందా అనేది నా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ప్రైవేట్ జాబ్లు వాడు నన్ను తీసేస్తాడా ఏంటి అనేది, దాన్ని సెక్యూరిటీ అంటారు. ఇది కూడా మన లోపల కోరిక ఉంటాయి. కాకపోతే మనం 3 చెప్పుకుంటాము. ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్. తిండి, బట్ట, ఇల్లు ఉంటే చాలు అనుకుంటాం. కానీ ఇవన్నీ ఉన్నాయే, దీన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. అంటే ఇది నాలో కోరికలు ఉన్నాయి, నేను ఇంకొకరితో మాట్లాడినప్పుడు, ఇంకొకరితో నేను ఉన్నప్పుడు నాకు కూడా ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనిషి అంటే కోరికలు ఉండడం అది చాలా సహజంగా ఉంటుంది అందరిలోకి. నేను నీ కోసం చేశానంటే నువ్వు ఎప్పుడో అప్పుడు ఫ్యూచర్లో నా కోసం ఏదో ఒకటి చేస్తామని నేను అనుకుంటాను. అది నేను నిన్ను అడగను, కానీ నా మనసులో ఆ కోరిక ఉంటుంది. సో ఈ కోరికని ఎక్స్పెక్టేషన్స్ అంటారు. ఒక మనిషి అంటే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ యానిమల్ అని ఒక దగ్గర రాసి ఉంటుంది. ఎక్కడైనా మీరు చూడండి, ఇది అందరూ విని ఉంటారు, మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అని. మనకి ఈ కోరికలు అన్నీ లోపల ఉంటాయి. కాకపోతే బయట చెప్పుకోవడానికి మనకి మొహమాట, సిగ్గుగా ఉంటుంది. అమ్మ నేను అడిగానంటే వాడు ఏమనుకుంటాడు నా గురించి. కానీ మనలో ఉన్న కోరికలు, మనలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అవి ఎప్పుడూ పోవు. ఇవన్నీ మనం పాటిస్తుంటే మనం ఎప్పుడూ కానీ
స్కూల్లో అయినా, కాలేజ్లో అయినా, ఆఫీస్కి అయినా వెళ్తే అందరితో కలిసి పని చేయాలి అంటారు. టీం వర్క్ అంటే చాలా ముఖ్యం. ఆ టీంలో నేను పని చేయాలంటే నా దగ్గర ఈ స్కిల్స్ అన్నీ ఉండాలి. ఎందుకంటే ఇవి నేను రోజు వాళ్ళతో చేస్తూ ఉంటాను. వాళ్ళకి చెప్తాను. కొంతమంది చాలా క్లోజ్ అయిపోతే చెప్తాను, కొంతమంది క్లోజ్గా లేకపోతే వాళ్ళతో చెప్పను. సింపుల్గా మీరు చాలా బాగా చేశారు ఒక ప్రాజెక్ట్లో, మీరు వెళ్ళి మీ బాస్ దగ్గర నేను బాగా చేశాను అని మీరు చెప్పరు. మీరు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడబ్బా సార్ వచ్చి నాకు చెప్తాడు, చాలా బాగా చేసావురా, చాలా సూపర్గా ఉందిరా అని చెప్పేసి ఆ రికగ్నిషన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అడిగే విషయాలు కావు. కొన్ని విషయాలు అడుగుతాము, మొహమాట పడము. కొన్ని విషయాల దగ్గర మనం ఆగిపోతాము, ఎందుకంటే ఎదుటివాడు వచ్చి మనకి చెప్పాలి. ఇది ఒకటి. రెండోది ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే చాలా ముఖ్యమైనది నాన్ వర్బల్ ఉంటుంది. వర్బల్ అంటే మనం మాట్లాడింది, మనం మాట్లాడితే అన్నీ తెలిసిపోతాయి, ఎందుకంటే మనం నోరిప్పి అడుగుతున్నాము. నాన్ వర్బల్ అంటే మనం అడగము, కానీ మన కోరిక ఏంటి లోపల అర్థం కావాలి. చిన్నప్పుడు మనం మాటలు మనకు రాలేదు, అప్పుడు 3-4 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు అమ్మకు అర్థమయ్యేది, అమ్మ వీడికి ఆకలేసింది, వీడికి భోజనం పెట్టాలి అని అమ్మ అనుకున్నది. కానీ మనం కొంచెం పెద్దగా అయ్యాక అమ్మ కూడా మనకి పెట్టదు, మనం అడగాలి. సో జీవితంలో నాన్ వర్బల్ అంటే కొన్ని అడగాలి. నాన్ వర్బల్ ఎలా అడుగుతారంటే మీ బాడీ లాంగ్వేజ్ని పట్టి ఉంటుంది. అన్నీ వెళ్ళి నాకు కావాలి అని అడగము. కాకపోతే మనము కళ్ళతో చూస్తుంటే మన మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్లో మన హావభావాలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి ఒకరికి అర్థమైపోతుంది వాళ్ళకి ఏం కావాలి అని. దీన్ని వర్బల్, నాన్ వర్బల్ రెండూ కలిపి మనలో మన గురించి ఆలోచిస్తే దీనన్నిటినీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. సైకాలజీలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక మనిషి పైకి రావాలి, ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఇవన్నీ అతనిలో ఉండాలి. మీరు స్టూడెంట్గా అయినా కానీ, మీరు ప్రొఫెషనల్గా అయినా కానీ, మీరు ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఉండే ఉంటాయి. సో దీంతో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.